అటెన్షన్. ఒక 21 సంవత్సరాలు దాటిన అమ్మాయిని తల్లిదండ్రులు ఇంటికి రా అని బలవంత పెట్టగలరా? మిస్సింగ్ కేసు పెట్టి బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళగలరా? లేదు. కేసు ఫ్యాక్ట్స్లోకి వెళ్తే ఒక 21 సంవత్సరాల అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్లో ఉండేది. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు? ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసేందుకు ప్రయత్నించారు, ఒత్తిడి చేశారు. అంతేకాదు, విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోవడానికి నిరాకరించారు. దీంతో ఆ యువత ఏం చేసిందంటే ఇంటి నుంచి బయటకు వచ్చేసి బాంబేలో జాబ్ చేస్తూ స్వతంత్రంగా బతకడం ప్రారంభించింది. తల్లిదండ్రులు ఏం చేశారు? వాళ్ళ కూతురు కనిపించలేదని చెప్పి మిస్సింగ్ కేసు ఒకటి ఫైల్ చేశారు. ఈ మిస్సింగ్ కేసు గురించి తెలుసుకున్న యువతి బాంబే హైకోర్టుని ఆశ్రయించింది. హైకోర్టుని ఆ యువత ఏం కోరిందంటే, నేను మేజర్ని, నేను స్వచ్ఛందంగా స్వతంత్రంగానే ఇంటి నుంచి బయటకు వచ్చాను, నన్ను బలవంతంగా ఇంటికి పంపించొద్దు అని కోరింది. హైకోర్టు ఆ యువతితో వాళ్ళ తల్లిదండ్రులతో వ్యక్తిగతంగా మాట్లాడింది. వ్యక్తిగతంగా మాట్లాడిన తర్వాత కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే, 18 సంవత్సరాలు దాటితే మేజర్. అలాంటి ఒక మేజర్కి ఎక్కడ నివసించాలో నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎవరిని పెళ్లి చేసుకోకూడదో నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. ఉన్నత విద్య చదవాలా లేదా నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. ఈ హక్కులన్నీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో భాగం అని చెప్పి కోర్టు స్పష్టం చేసింది. సో దీని ప్రకారం ఒక మేజర్ అయిన వ్యక్తిని ఆమెకి లేదా అతనికి ఇష్టం లేకుండా ఇంటికి వెళ్ళమని చెప్పి ప్రభుత్వం కానీ ఇంకొక వ్యక్తి కానీ ఎవరు కూడా బలవంత పెట్టలేరని చెప్పి తీర్పిచ్చింది. ఇది ఎప్పుడంటే ఆ వ్యక్తి మేజర్ అయ్యండి స్వచ్ఛందంగానే నిర్ణయం తీసుకున్నప్పుడు. అలా కాకుండా కిడ్నాపు, మోసం, బలవంతం ఇలాంటివి కానీ జరిగి ఉంటే చట్ట ప్రకారం యాక్షన్ కొనసాగుతుంది. ఇలాంటి యూస్ఫుల్ లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అవ్వండి.